అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం సూరా 21 అల్ అంబియా 76 to 112 ఆయాతులు. అల్ అంబియా అనగా దైవ ప్రవక్తలు. ఆయత్ నంబర్ 76. అంతకుముందు నూహు మొరపెట్టుకున్నప్పుడు సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము. అతన్ని అతని ఇంటి వారిని తీవ్రమైన వ్యధ నుంచి కాపాడాము. ఆయత్ నంబర్ 77. మా ఆయతులను ధిక్కరిస్తూ వచ్చిన జాతికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా ఆ జాతి వారు పాపాత్ములు, అందుకే మేము వారందరినీ ముంచివేశాము. ఆయత్ నంబర్ 78. దావూదు సులైమానులను కూడా నెప్తికి తెచ్చుకోండి. కొందరి మేకలు రాత్రిపూట పొలంలో పడి మేయగా ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు ఆ తీర్పునంతటినీ మేము గమనిస్తూనే ఉన్నాము. ఆయత్ నంబర్ 79. మరి ఆ సమయంలో ఆ వివాదంపై మేము సులైమానుకు సరైన అవగాహనను కలుగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికి మేము నిర్ణయం తీసుకునే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాము. మేము దావూద్తో పాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి దైవ స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే. ఆ కేసు గురించి ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ విధంగా వివరించారు. ఒక వ్యక్తి మేకలు రాత్రి సమయంలో మరో వ్యక్తి చేనులో పడి అడ్డదిడ్డంగా మేశాయి, చేనంతా తొక్కేశాయి. ఆ కాలంలో హజరత్ దావూద్ అలైహిస్సలాం ప్రవక్తతో పాటు రాజ్యాధికారి కూడాను. ఆయన ఆ కేసును గురించి విచారించి మేకల యజమాని తన మేకలన్నింటినీ పొలం యజమానికి ఇచ్చివేయాలని తీర్పు ఇచ్చారు. ఆ విధంగా పంటకు జరిగిన నష్టం భర్తీ అవుతుందని ఆయన తలపోశారు. కానీ హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఈ తీర్పుతో విభేదించారు. మేకలను పొలం యజమానికి శాశ్వతంగా కాకుండా కొంతకాలం పాటు మాత్రమే స్వాధీనం చేయాలని, ఆ మేకల పాలు ద్వారా పొలం యజమాని లబ్ధి పొందవచ్చని, ఈ మధ్యకాలంలో మేకల యజమాని ఆ పొలానికి కాపలాగా ఉంటూ దానికి నీరు సరఫరా చేస్తుండాలని, మేకలు పడి మేయకముందు పొలం ఎలా ఉండేదో అలా తయారైన తర్వాత వస్తు మార్పిడి చేసుకొని ఇద్దరూ పూర్వస్థితికి రావాలని, తద్వారా ఎవరికీ అన్యాయం జరగదని ఆయన తీర్పిచ్చారు. మొదటి తీర్పు కంటే ఈ తీర్పు మెరుగైనది. ఎందుకంటే ఈ రెండవ తీర్పు ప్రకారం మేకల యజమాని కొంతకాలం పాటు శ్రమదానం చేసి రైతుకు జరిగిన నష్టాన్ని పూరించాడు. అటు రైతు కూడా ఈలోగా ఖాళీగా కూర్చోకుండా మేకల ద్వారా ప్రయోజనం పొందాడు. ఈ తీర్పు సులైమాన్ అలైహిస్సలాంకు ప్రసాదించబడిన విషయావగాహనకు, బుద్ధి కుశలతకు ప్రబల నిదర్శనం. అయితే అల్లా వారిద్దరినీ మెచ్చుకున్నాడు. వారుభయులకు తాను బుద్ధి వివేచనలను ప్రసాదించానని చెప్పాడు. ఈ కేసును ఉదాహరిస్తూ కొందరు ఏమంటారంటే, సమకాలీన సమస్యలను, సవాళ్లను షరియతు సూత్రాలకు అన్వయింపజేసే ప్రతి ధర్మశాస్త్ర నిపుణుడు ముస్తహీద్ సరైన తీర్పరిగానే పరిగణించబడతాడు. అయితే ఈ వాదన సరైనది కాదని ఇమాం షౌకానీ అంటున్నారు. ఏదేని ఒక వ్యవహారంపై రెండు వేర్వేరు పరస్పర విరుద్ధమైన తీర్పులిచ్చే న్యాయమూర్తులు ఏకకాలంలో ఇద్దరూ కరెక్ట్ ఎలా అవుతారు? ఎన్నటికీ కాలేరు. వారిలో ఎవరు ఒక్కరు మాత్రమే సరైన తీర్పు ఇచ్చిన వారే ఉంటారు. రెండవ వ్యక్తి ఇచ్చిన తీర్పు న్యాయానికి, వాస్తవికతకు దూరంగా ఉంటుంది. అయితే తప్పుడు తీర్పు ఇచ్చిన వ్యక్తి మాత్రం దైవ సమక్షంలో పాపాత్ముడుగా పరిగణించబడడు. పైగా అతనికి అతను చేసిన కృషికి గాను ఒకంత పుణ్యఫలమే లభిస్తుంది. హదీసు ద్వారా అవగతమయ్యేది కూడా ఇదే. దావూదు ప్రవక్త చేసిన దైవ స్తోత్రం మూలంగా పర్వతాలు ప్రతిధ్వనించేవి అన్నది దీని భావం ఎంతమాత్రం కాదు. దావూద్ అలైహిస్సలాం దైవ స్తోత్రం చేసినట్లుగా అతనితో పాటు పర్వతాలు కూడా ఆ స్తోత్రంలో పాల్గొనేవి అని దాని భావం. పక్షులు కూడా దావూద్ అలైహిస్సలాం గారి మధురమైన స్తోత్రగానం విని ఆయనతో కలిసి పంతపాడేవి. పక్షులు దైవ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం ఆజ్ఞలకు కట్టుబడి ఉండేటట్లుగా చేశాడు దేవుడు. పర్వతాలు పక్షుల దావూదుతో కలిసి దైవస్తోత్రం చేసిన, ఎగిరే పక్షులు దావూద్ ఆజ్ఞలను తూచా తప్పకుండా అమలు చేసిన, ఇదంతా మా ప్రణాళికేనన్న సంగతిని విస్మరించకండి. అందువల్ల ఇది సంభవమేనా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ, త్రోసిపుచ్చవలసిన అగత్యం కానీ లేదు. ఎందుకంటే మేము తలచినది చేసి తీరుతామని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 80. మీకోసం ఒక ప్రత్యేక వస్త్రాన్ని అల్లే కళను మేము అతనికి నేర్పాము. తద్వారా మీరు యుద్ధంలో వేటు పడకుండా రక్షణ పొందటానికి. మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా? మేము ఇనుమును దావూద్ అలైహిస్సలాం కొరకు మెత్తపరిచాము. దాంతో అతను యుద్ధ సమయాలలో ధరించే ప్రత్యేక వస్త్రాలను, ఇనుప కవచాలను తయారు చేసేవాడు. ఆ వస్త్రాలు మీకు యుద్ధాలలో ఎంతగానో ఉపయోగపడేవి అని అల్లాహ్ చెబుతున్నాడు.
హజ్రత్ ఖతాదా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం హజ్రత్ దావూద్ అలైహిస్సలాంకు పూర్వం కూడా సిపాయిల డ్రెస్సులు తయారయ్యేవి. అయితే అవి చాలా సాదాసీదాగా ఉండేవి. వాటిలో వలయాలు ఉండేవి కావు. వలయాలతో కూడిన కవచాలను తయారు చేసిన తొలి వ్యక్తి దావూద్ ప్రవక్తే. ఆయత్ నంబర్ 81. ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబర్చాము. అది అతని ఆజ్ఞలను అనుసరించి మేము శుభాలను ప్రోది చేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలు మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. పర్వతాలను, పక్షులు, గువ్వలను దేవుడు దావూదుకు వశపరిచినట్లే వాయువును సులైమాన్కు స్వాధీనం చేశాడు. ఆయన తన సలహాదారుల సమేతంగా రాజ్య పీఠంపై కూర్చొని తాను కోరిన ప్రదేశానికి గాలిలో ఎగిరిపోయేవారు. కొన్ని నెలల తరబడి చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణం కొన్ని నిమిషాలలో, కొన్ని గంటలలో చేసేవారు. శుభాలు ప్రోది చేయబడిన భూభాగం అంటే సిరియా ప్రాంతం అని భావం. ఆయత్ నంబర్ 82. అలాగే ఎన్నో శైతానులను కూడా మేము అతని అదుపాజ్ఞలో ఉంచాము. అతని కోసం అవి సముద్రంలో మునకలు వేసేవి. ఇది కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి. వాటన్నింటినీ మేము పర్యవేక్షిస్తూ ఉండేవారం. జిన్నాతులనే సృష్టితాలు కూడా హజ్రత్ సులైమాన్ అదుపులో ఉండేవి. ఆయన ఆజ్ఞాపించినప్పుడల్లా అవి సముద్రంలో మునకలు వేసి విలువైన ముత్యాలు, పగడాలు వెలికి తెచ్చేవి. అంతేకాదు ఎన్నో బ్రహ్మాండమైన కట్టడాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల పనిని కూడా ఆయన వాటి చేత చేయించేవారు. దీని అర్థం ఏమిటంటే జిన్నులలో సాధారణంగా తలబిరుస్తనం ఎక్కువగా ఉంటుంది. అదను చూసి అరాచకాన్ని, అశాంతిని కూడా జిన్నులు సృష్టిస్తాయి. అయితే వాటిలో ఉన్న ఈ చెడుగు ద్వారా సులైమానుకు ఎలాంటి కీడు అపకారం జరగకుండా మేము వాటిని పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళమని అల్లా చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 83. మరి అయ్యూబు స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి. అతను నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారందరిలోకి అపారంగా కరుణించేవాడవని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు. ఆయత్ నంబర్ 84. మేము అతని ప్రార్థనను ఆలకించి ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటి వారిని ప్రసాదించాము. పైగా వారితో పాటు వారిని పోలిన మరి అంతేమందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వసగాము. నికార్సైన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని. దివ్య ఖురాన్లో హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలాం సహనమూర్తిగా పేర్కొనబడ్డారు. సూరా సాద్ 44. ఆయన కఠిన పరీక్షలకు గురి చేయబడ్డారు. కానీ ఆయన మాత్రం ఎన్నడూ సహనాన్ని వీడలేదు. దేవుని పట్ల ఎన్నడూ కృతజ్ఞతా ధోరణిని వ్యక్తపరచలేదు. ఇంతకీ ఆ బాధలు, పరీక్షలు ఏమిటో ప్రామాణిక ఆధారాల ద్వారా తెలియరావటం లేదు. కానీ దివ్య ఖురాన్ వివరిస్తున్న దానిని బట్టి దేవుడు మొదట ఆయనకు అపారమైన సిరి సంపదలను, కొడుకులను ప్రసాదించాడు. అయితే ఆ తరువాత ఆయన్ని పరీక్షించే నిమిత్తం వాటన్నింటినీ లాక్కున్నాడు. ఆఖరికి ఆయన తీవ్రమైన అస్వస్థతకు కూడా లోనయ్యారు. కడకు 18 ఏండ్ల తరువాత ఆయన తన ప్రభువు సన్నిధిలో ఆర్ద్రతతో వేడుకున్నారని, దేవుడు ఆయన ఫిర్యాదును విన్నాడని, ఆయనకు తిరిగి ఆయురారోగ్యాలతో పాటు మునుపటి కన్నా రెట్టింపు సంపదను, ఆలుబిడ్డలను ప్రసాదించాడని చెబుతారు. అసహనం, కృతజ్ఞతా ధోరణి, నిందారోపణ లాంటివన్నీ సహనశీలానికి విరుద్ధమైనవి. హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలాం ఈ కష్టాలను ఓపికతో భరించారే తప్ప ఎవరి ముందు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. విసుగును, నిరాశను కూడా వ్యక్తపరచలేదు. అయితే దువా చేయటం ఓర్పు, సహనానికి విరుద్ధాంశం కాదు. అందుకే మేము ఆయన మొరను ఆలకించాము, ఆమోదించామని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 85. ఇంకా ఇస్మాయిలు, ఇద్రీసు, జుల్కిఫ్లులను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. వారంతా సహనశీలుర కోవకు చెందినవారు. జుల్కిఫ్లు కూడా ప్రవక్తేనా కాదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఆయన ప్రవక్త అని కొందరు అభిప్రాయపడుతుండగా బహుశా ఆయన దేవుని ప్రేతమ భక్తుడు, వలి అయి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఇమాం ఇబ్న్ జరీర్ ఈ విషయంలో మౌనం వహించారు. అయితే దివ్య ఖురాన్లో జుల్కిఫ్లు ప్రస్తావన ప్రవక్తల ప్రస్తావనతో కలిసి ఉన్నందున ఆయన కూడా దైవ ప్రవక్త అయి ఉండే అవకాశం ఉందని ఇమాం ఇబ్న్ కసీర్ అభిప్రాయపడ్డారు. వాస్తవం అల్లాహ్కే ఎరుక. ఆయత్ నంబర్ 86. మేము వారందరినీ మా కారుణ్యంలోనికి చేర్చుకున్నాము, ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు. ఆయత్ నంబర్ 87. చేపవాడు యూనుస్ అలైహిస్సలాం కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితిని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, అల్లా, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడు, నిజానికి నేనే దోషులలో చేరినవాణ్ణి అని మొరపెట్టుకున్నాడు. చేపవాడు అంటే హజరత్ యూనుస్ అలైహిస్సలాం అని భావం.
ఆయన తన జాతి ప్రజల తిరస్కార వైఖరికి విసుగు చెంది అసంతృప్తితో వారిపై దైవాగ్రహం విరుచుకుపడుతుందని హెచ్చరించి దేవుని అనుమతి పొందకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన గారి ఈ ధోరణి అల్లాహ్కు నచ్చలేదు. ఆయన్ని చేప మింగేసింది. ఈ వివరాలు యూనుస్ సూరాలో ఇంతకుముందు స్థూలంగా వచ్చాయి. మిగిలిన వివరాలు సాఫాత్ సూరాలో రానున్నాయి. ఆయన అలైహిస్సలాం రకరకాల చీకట్లలో చిక్కుకున్నారు. రాత్రి చీకటి, సముద్రపు చీకటి, చేప కడుపులోని చీకటి మొదలగునవి. జులుమాత్ అంటే అంధకారాలు, చీకట్లు అని అర్థం. ఆయత్ నంబర్ 88. అందువల్ల మేము అతని మొరను ఆలకించాము, దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము. ఎట్టకేలకు మేము యూనుస్ అలైహిస్సలాం ప్రార్థనను ఆలకించాము. అతనికి చేప కడుపు నుంచి విముక్తిని వసగాము. బాధల నుంచి విముక్తికై మమ్మల్ని మొరపెట్టుకునే విశ్వాసుల్ని మేము ఇలాగే రక్షిస్తాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఈ దువా ఆధారంగా ఏ ముస్లిం తన గోడును నివేదించుకున్నా అల్లా దానిని ఆమోదిస్తాడు. ఆయత్ నంబర్ 89. జకరియా వృత్తాంతాన్ని కూడా స్మరించుకోండి. అతను తన ప్రభువుతో, నా ప్రభు, నన్ను ఒంటరి వానిగా వదలకు, నీవందరికన్నా అత్యుత్తమ వారసుడు అని మొరపెట్టుకున్నాడు. ఆయత్ నంబర్ 90. మేము అతని ప్రార్థనను స్వీకరించి అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనుల సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అసక్తతను, అణుకువను కనబరిచేవారు. హజరత్ జకరియా అలైహిస్సలాం ముసలితనంలో సంతానం కోసం దైవాన్ని వేడుకోవటం, దేవుడు ఆయన వేడుకలను స్వీకరించటం. ఈ వివరాలు ఆలి ఇమ్రాన్ సూరాలో, మరియం సూరాలో సవివరంగా వచ్చాయి. ఈ ఆయతుల్లో సంక్షిప్తంగా విషయం పునరావృతం అయ్యింది. అంటే ఆమె గొడ్రాలిగా ఉండేది. మేము ఆమెలోని ఆ లోపాన్ని దూరం చేసి ఆమెను గర్భధారణకు యోగ్యురాలుగా చేశాము. ఆమెకు సజ్జన సంతానం ప్రసాదించాము. ఈ వాక్యాలను బట్టి అర్థమయ్యేదేమిటంటే దైవ సన్నిధిలో దువా ఆమోదయోగ్యం కావటానికి ఈ విషయాలన్నింటికీ దాసుడు కట్టుబడి ఉండాలి. అంటే అతను సజ్జనుడై ఉండాలి, మంచి పనుల వైపుకు మొగ్గు చూపాలి, దైవ సన్నిధిలో తన అసక్తతని, దీనావస్థను వెలుబుచ్చుకోవాలి. దేవుడు తన మొరను తప్పకుండా ఆలకిస్తాడన్న ఆశాభావం అతనిలో దృఢంగా ఉండాలి. అదే సమయంలో తన ప్రభువు పట్ల భయభక్తులు కూడా కలిగి ఉండాలి. ఆయత్ నంబర్ 91. ఇక తన శీలాన్ని కాపాడుకున్న ఆ శీలవతి గురించి, ఆమె చొక్కా చేతి యందు మేము మా ఆత్మ జిబ్రీల్ ద్వారా ఊదాము. స్వయంగా ఆమెను, ఆమె కుమారుణ్ణి లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము. హజరత్ మరియం, హజరత్ ఈసా అలైహిస్సలాంల ప్రస్తావన ఇది. ఇంతకుముందు ఈ విషయం విపులంగా చర్చించబడింది. ఆయత్ నంబర్ 92. మీ ఈ సమాజం లేక మతధర్మం వాస్తవానికి ఒకే సమాజం, ఒకే మతధర్మం. నేను మీ అందరి ప్రభువును కనుక మీరు నన్నే ఆరాధించండి. ఈ ఆయతులో ఉమ్మత్ అంటే మతధర్మం అని అర్థం. అంటే మీ సమాజం ఒకే సమాజం లేదా మీ ధర్మం ఒకే ధర్మం అని భావం. ఈ ధర్మం వైపుకే దైవ ప్రవక్తలంతా జనులను ఆహ్వానించారు. సమాజం, మిల్లత్ అంటే ఇస్లామీయ సమాజం అన్నమాట. మరి దైవ ప్రవక్తలందరి సమాజం ఇస్లామీయ సమాజమే. అందుకే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. దైవ ప్రవక్తలమైన మేము సవతి సోదరుల్లాంటి వారం. సవతి సోదరుల తల్లులు వేర్వేరైన తండ్రి మాత్రం ఒక్కడే అయి ఉంటాడు. అలాగే మా ధర్మం కూడా ఒక్కటే. ఆయత్ నంబర్ 93. కానీ ప్రజలు పరస్పరం విభేదించుకొని తమ ధర్మంలో ముఠాలు సృష్టించుకున్నారు. అయితే అందరూ మా వద్దకు మరలి రావాల్సిన వారే. అంటే వారు ఏక దైవారాధన, తౌహీదును ప్రబోధించే ధర్మాన్ని, నిజదేవుని దాస్యాన్ని వదిలి వివిధ వర్గాలుగా, తెగలుగా, ముఠాలుగా చీలిపోయారు. ముష్రిక్కుల, తిరస్కారుల వర్గం ఎలాగూ ధర్మం నుండి చీలిపోయిందనుకుంటే దైవ ప్రవక్తల అనుయాయుల్లో కూడా చీలికలు వచ్చాయి. వారిలో కొందరు యూదులుగా, మరికొందరు క్రైస్తవులుగా, ఇంకొందరు ఇంకో వర్గంగా విడిపోయారు. ఆఖరికి ఈ ముఠాలు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులైన ముస్లింలను కూడా వెంటాడడం మానుకోలేదు. ముస్లింలు సైతం డజన్ల కొద్దీ ముఠాలుగా, వర్గాలుగా వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వీరిలో ఎవరి విశ్వాసం నికార్సైనదో, ఎవరి ఆచరణ ఆమోదయోగ్యమైనదో, ఎవరు దైవ ప్రీతికి, క్షమాభిక్షకు అర్హులో తీర్పు దినాన అల్లా సమక్షంలో హాజరైనప్పుడే తేలుతుంది. ఆయత్ నంబర్ 94. మరెవరైతే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతని కృషికి గుర్తింపు లభించకపోవటం అంటూ జరగదు. మేము దాన్ని వ్రాసి ఉంచుతాము. ఆయత్ నంబర్ 95. ఏ పట్టణాన్ని మేము నాశనం చేశామో అక్కడి ప్రజలు మళ్ళీ తిరిగి రావటం అన్నది అసంభవం.
ఈ ఆయతులోని హరాం అనే పదం అసంభవం అన్న భావంలో ఉంది. అంటే ఏ పట్టణాన్ని మేము నాశనం చేశామో అది మళ్ళీ తిరిగి రాజాలదు. ఆయత్ నంబర్ 96. చివరికి యాజూజ్ మాజూజులు వదిలిపెట్టబడతారు. వారు ఎత్తైన ప్రదేశాలన్నింటి నుంచి ఎగబడి వస్తారు. యాజూజ్ మాజూజులకు సంబంధించిన కొన్ని వివరాలు కాఫ్ సూరాలో చివరిలో వచ్చినాయి. ప్రళయ దినం సమీపించినప్పుడు దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం సమక్షంలో వీళ్ళు ఆవిర్భవిస్తారు. వీళ్ళు అమితమైన వేగంతో నలువైపులా విస్తరిస్తారు. ప్రతి మెరక ప్రాంతం నుంచి వారు దండెత్తి వస్తున్నట్లే అనిపిస్తుంది. వారి దుశ్చేష్టలతో వేధింపులతో విశ్వాసులు విసుకెత్తిపోతారు. ఈ ఆగడాలను భరించలేక ఆఖరికి హజరత్ ఈసా అలైహిస్సలాం విశ్వాసులను తన వెంటబెట్టుకుని తూరు పర్వతంపై తలదాచుకోవాల్సి వస్తుంది. అప్పుడు హజరత్ ఈసా గారి అభిశాపంతో ఆ దుర్మార్గులంతా అంతమవుతారు. వారి శవాల కంపు సర్వత్రా వ్యాపిస్తుంది. కడకు దైవాజ్ఞతో వచ్చిన పక్షులు ఆ శవాలను సముద్రంలో పడవేస్తాయి. ఆ తర్వాత దేవుడు ఓ భారీ వర్షం కురిపిస్తాడు. దాంతో నేలంతా పరిశుభ్రమైపోతుంది. ఈ వివరాలన్నీ ప్రామాణిక హదీసులలో విశదీకరించబడ్డాయి. వీటి కోసం ఇబ్న్ కసీర్ వ్యాఖ్యానం పరిశీలించగలరు. ఆయత్ నంబర్ 97. మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. అయ్యో మా పాడుగాను, మేము ఈ పరిస్థితి పట్ల పరధ్యానానికి గురయ్యాము. అసలు మేమే దుర్మార్గమని వారు ఒప్పుకుంటారు. ప్రళయ దినపు వాగ్దానం సత్యబద్ధమైనది. అది నెరవేరటం తథ్యం. యాజూజు మాజూజులు పుట్టిన తర్వాత ఇది సంభవిస్తుంది. అప్పుడు సత్య తిరస్కారుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారి కనుగుడ్లు పైకి తేలిపోతూ ఉంటాయి. ఆ కలకలానికి వారంతా బిత్తరపోతారు. దిక్కుతోచని ఆ స్థితిలో గతాన్ని నెమరు వేసుకోవటం మొదలెడతారు. ఆయత్ నంబర్ 98. ఓ అవిశ్వాసులారా, మీరు అల్లాహ్ను వదిలి మీరు పూజించే మీ దైవాలు అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసిన వారే. ఈ ఆయతు లాతు, మనాతు, ఉజ్జా, హుబల్ వంటి దేవతలను పూజించే మక్కా అవిశ్వాసుల నేపథ్యంలో అవతరించింది. అవన్నీ రాతి విగ్రహాలే. అవన్నీ రాళ్ళు అవటం వల్ల వాటిలో గ్రాహ్య శక్తి లేదు. అందుకే ఈ ఆయతులో మాతాబుదూన్ అనే పదం వాడబడింది. భావాలు, ఆలోచనలు, బుద్ధి, వివేకాలు, పంచేంద్రియాలు లేని వాటి కోసం అరబ్బీలో మా పదం ప్రయోగించబడుతుంది. దీని భావం ఏమిటంటే, మీరు మీతో పాటు మీరు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న ఈ రాతి బొమ్మలు అన్నీ అందరూ నరకానికి ఇంధనం కావాల్సిన వారే. మరి చూడబోతే ఆ రాతి బొమ్మల తప్పేమీ లేదు. వాటిలో చలనం కానీ స్పృహ కానీ లేదు. కానీ ఈ ముష్రిక్కులు, అవిశ్వాసులు వాటిని పూజించి ఎంత ఘోరమైన తప్పిదం చేశారో తెలియజెప్పడానికే వారి విగ్రహాల సమేతంగా వారి నరకానికి ఆహుతి చేయడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 99. వీళ్లే గనక నిజమైన దైవాలయం ఉంటే నరకానికి ఆహుతి అయ్యేవారే కారు. ఇక వారంతా శాశ్వతంగా అందులో పడి ఉండాల్సిన వారే. అవే గనక సిసలైన దైవాలయం ఉంటే వాటికి వివేచన ఉండేది, వాటికి అధికారాలు ఉండేవి. మీరు నరకానికి ఆహుతి అవుతూ ఉంటే అవి చూస్తూ ఊరుకునేవి కావు. కానీ అవి నిస్సహాయంగా ఉండిపోతాయి. ఆ విగ్రహాలు సైతం తమ పూజారులతో కలిసి నరకంలో పడతాయి. పూజించేవారు, పూజించబడేవారు అందరూ నరకంలో సహవాసులే. ఆయత్ నంబర్ 100. అందులో వారు పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. అయితే అందులో వారేమీ వినలేరు. నరకయాతనను తాళలేక అందరూ ఒకేసారి అరుస్తూ ఉండడం వల్ల ఎవరేమంటున్నారో ఏ ఒక్కరికీ వినిపించదు. ఆయత్ నంబర్ 101. అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు. ఈ సందర్భంగా జనించే కొన్ని సందేహాలకు ఈ ఆయతుల సూటిగా సమాధానం ఇవ్వబడింది. దైవ ప్రవక్తలైన హజరత్ ఈసా, యేసుక్రీస్తు, ఉజైర్లు కూడా పూజించబడ్డారు. దైవదూతలు, పుణ్యపురుషులు కూడా పూజించబడ్డారు. మరి వారంతా తమ భక్తులతో సహా నరకంలో పడవేయబడతారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కావచ్చు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈ ఆయతులో జవాబు ఇవ్వబడింది. వారంతా దేవుని ప్రియతమ దాసులు. వారి సద్వర్తన, పుణ్యకార్యాల మూలంగా దేవుడు వారి కోసం పరలోకంలో స్వర్గాన్ని రాసిపెట్టాడు. కాబట్టి అలాంటి వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు. ఈ మాటల ద్వారా ఇంకో విషయం కూడా బోధపడుతుంది. అదేమంటే, తాము చనిపోయిన తర్వాత తమ సమాధులపై గుమ్మటాలు కట్టాలని, వాటిని దీపాలతో అలంకరించాలని, ప్రజలు తమ సమాధుల వద్దకు తమ అక్కర్లు తీర్చమని వేడుకోవాలని గనక ఎవరైనా మనసులో అనుకుంటే అట్టి పరిస్థితుల్లో వారు దోషులవుతారు. వీళ్ళు కూడా రాతి విగ్రహాల మాదిరిగానే తమ భక్తులతో కలిసి నరకానికి ఇంధనంగా మారతారు. ఆయత్ నంబర్ 102. వారు నరకం సవ్వడైనా వినరు.
తమ మనసు మెచ్చిన సుఖ విలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆయత్ నంబర్ 103. ఆ మహాకలవరం కూడా వారిని వ్యాకులపరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే అని అంటారు. మహాకలవరం అంటే అది మృత్యువు కావచ్చు, లేదా ఇస్రాఫీలు ద్వారా పూరించబడే శంఖారావం కూడా కావచ్చు, లేక స్వర్గం నరకాల మధ్య మృత్యువును శాశ్వతంగా అంతమొందించే భీకర సమయము కావచ్చు. ఇస్రాఫీలు ప్రళయ సందర్భంగా పూరించే శంఖారావం అన్నదే ఈ సందర్భానికి చాలా దగ్గరగా ఉందని అనిపిస్తుంది. ఆయత్ నంబర్ 104. ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదే విధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైనుంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. అంటే ఒక లేఖకుడు లిఖించిన తర్వాత పత్రాలను ఎలా చుట్టి పెడతాడో, లేక చిట్టాపద్దులను వ్రాసిన మీదట ఎలా రిజిస్టర్లను మూసిపెడతాడో అలాగే మేము ఆకాశాన్ని చుట్టేస్తాము. ఖురాన్లో వేరొక విధంగా సెలవిచ్చినట్లు ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. సూరా జుమర్ 67. ఈ పని మహోన్నతుడైన అల్లాహ్ కోసం ఏమాత్రం కష్టతరం కాదు. సిజిల్లున్ అంటే పత్రాలు లేక రిజిస్టర్లని అర్థం. ఆయత్ నంబర్ 105. సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్ గ్రంథంలో హితబోధ అనంతరం వ్రాసి పెట్టాము. జబూర్ అంటే జబూర్ గ్రంథము కావచ్చు, లేదా పూర్వపు ఆకాశ గ్రంథాలలో మరేదైనా గ్రంథం కూడా కావచ్చు. ఈ వాక్యంలో జిక్ర్ హితబోధ్ అనే పదం కూడా వచ్చింది. లౌహె మహఫూజులో ఈ విషయాన్ని పొందుపరిచి ఉన్నామన్నది కూడా దాని భావం కావచ్చు. సజ్జనులైన దేవుని దాసులు భూమికి వారసులవుతారని ఆకాశ దైవ గ్రంథాలలో చెప్పబడింది. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ ఆయతులో భూమి అంటే స్వర్గం కావచ్చునని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది దీన్ని అవిశ్వాసుల భూమిగా పరిగణించారు. అంటే దైవ విధేయులైన దాసులు ప్రపంచంలో కూడా గౌరవోన్నతులను పొందుతారు. దైవ శాసనాలకు అనుగుణంగా వారు రాజ్యాన్ని స్థాపిస్తారు. వారు సద్వర్తనులుగా నీతిమంతులుగా ఉన్నంతకాలం అధికారం వారి చేతుల్లో ఉంటుంది. యోగ్యతను కోల్పోయిన నాడు అధికారం చేజారిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా వారు యోగ్యతను సంపాదిస్తే దేవుని వాగ్దానం ప్రకారం రాజ్యాధికారం మళ్ళీ వారి చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఈనాడు ఎక్కడైనా ముస్లింలు రాజ్యాధికారానికి దూరమై అవమానాల పాలవుతున్నారంటే అది వారి అసమర్థత, అనర్హత, చేతకానితనమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రపంచంలో వారికి లభించే గౌరవోన్నతులు షరతుతో కూడుకున్నవి. అవి వారి మంచితనంతో, యోగ్యతతో, నీతితో, సద్వర్తనతో ముడిపడి ఉన్నాయి. ఈ సుగుణాలు ముస్లింలలో ఉన్నంతకాలం వారు ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించేవారుగా వర్ధిల్లారు. దేవుని వాగ్దానం నేటికీ ఉంది. కాకపోతే వారిలో ఈ సుగుణాల పునరుజ్జీవనం జరగాలి. ఆయత్ నంబర్ 106. అల్లాహ్ను ఆరాధించే దాసుల కోసం ఇందులో ఈ ఖురాన్లో ఓ గొప్ప సందేశం ఉంది. ఫీహాజా ఇందులో అంటే ఈ ఖురాన్ గ్రంథంలో అని ఒక అర్థం, ఈ సూరాలో అని మరో అర్థం. బలాగ్ అంటే చాలినంత శ్రేయోదాయకం అని అర్థం. ఈ ఖురాన్లోని అంశాలు లేక ఈ సూరాలో పలు విధాలుగా చేయబడిన హితబోధ భక్తుల కొరకు ఎంతో లాభదాయకమైనదని భావం. వినయ వినమ్రతలతో దైవారాధన చేసేవారిని, మనోవాంఛలను అదుపులో పెట్టుకుని శైతాన్ దుష్ప్రేరణల నుంచి అల్లాహ్ శరణు కోరుతూ ఉండేవారిని ఆబిదీన్ అని అంటారు. ఆయత్ నంబర్ 107. ఓ మొహమ్మద్, మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము. దీని భావం ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని విశ్వసించిన వాడు ఆ కారుణ్యాన్ని ఆస్వాదించాడు. ఈ దైవానుగ్రహానికి గాను కృతజ్ఞుడయ్యాడు. తత్ఫలితంగా అతను ఇహపరాల భాగ్యాలను పొందాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం సమస్త జగతికి ఉద్దేశించిన సందేశం. అందువల్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యావత్తు ప్రపంచం కోసం మూర్తీభవించిన కారుణ్యంగా తన ప్రబోధనల ద్వారా ధార్మిక ప్రాపంచిక శుభాలను అందించటానికి విచ్చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంగా ప్రభవింపజేయబడ్డారని చెప్పడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూలంగా ఈ సమాజం నామరూపాలు లేకుండా తుదముట్టించబడే శిక్ష నుంచి రక్షించబడింది. వెనుకటి జాతులు నామరూపాలు లేకుండా అంతమొందించబడినట్లు ముస్లిం సమాజం, మొహమ్మద్ అనుచర సమాజం సమస్త మానవాళికి దైవ సందేశం అందజేయాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉండటం వల్ల ఈ సమాజం పరిధి సమస్త మానవ జాతిని ఆవరించి ఉంది. ఎన్నడూ పూర్తిగా అంతమొందించబడదు.
బహుదైవారాధకులను శపించకుండా ఉండటం కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంలో అంతర్భాగమేనని హదీసుల ద్వారా అవగతమవుతుంది. నేను శపించేవానిగా చేసి పంపబడలేదు, నేను కారుణ్యంగా చేసి పంపబడ్డానని ఆయన అంటుండేవారు. అలాగే ఆగ్రహావేశంలో ఏ ముస్లింకైనా శాపనార్థాలు పెడితే అది ప్రళయదినాన కారుణ్యప్రదంగా ఖరారు చేయబడడం కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంలో భాగమే. అందుకే ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: నేను మూర్తీభవించిన కారుణ్యంగా వచ్చాను, అది అల్లాహ్ తరపున లోకవాసుల కోసం ఒక కానుక. ఆయత్ నంబర్ 108. వారికి చెప్పు, మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం వహీ పంపబడుతుంది, మరి మీరు కూడా విధేయులవుతారా? అసలు సిసలు కారుణ్యం ఏక దైవారాధనను అలవరుచుకొని షిర్కును విడనాడటమేనని ఈ ఆయతలో స్పష్టం చేయబడింది. ఆయత్ నంబర్ 109. ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికి ఈ విధంగా చెప్పెయ్యి, నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను, మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో దూరాన ఉందో నాకైతే తెలియదు. అంటే నేను ప్రబోధించే దేవుని ఏకత్వపు సందేశం ఇస్లాం పట్ల మీరు విముఖత చూపి నాకు విరోధులుగా మారారని నాకు అర్థమైపోయింది. అయితే మీరు కూడా బాగా తెలుసుకోండి, ఈనాటి నుంచి నేను మీకు విరోధినే, మీకు నాకు మధ్య పోరాటం మొదలైనట్లే. వాగ్దానం అంటే ప్రళయదినం అన్నమాట, లేదా ఇస్లాం మరియు ముస్లింలకు లభించబోయే విజయం, లేదా లేదా మీకు అవిశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు దేవుని తరపున నాకు అనుమతి లభించే రోజు. ఆయత్ నంబర్ 110. అయితే మీరు బిగ్గరగా పలికేది ఆ ప్రభువుకు తెలుసు, మీరు దాచిపెట్టేది కూడా ఆయనకు తెలుసు. ఆయత్ నంబర్ 111. బహుశా ఇది మీకు ఒక పరీక్ష కాబోలు, ఒక నిర్ణీత గడువు వరకు లబ్ధి చేకూర్చటం దీని ఉద్దేశం కాబోలు, ఇది కూడా నాకు తెలియదు. ఆయత్ నంబర్ 112. ఓ ప్రభు, న్యాయంగా తీర్పు చెయ్యి, మా ప్రభు అపార కరుణామయుడు, మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతుందని ప్రవక్త స్వయంగా పలికాడు. దేవుని వాగ్దానం సంభవించడంలో తాత్సారం జరిగిందంటే బహుశా మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం అలా జరిగి ఉండొచ్చు, లేదా ఒక నిర్ణీత గడువు వరకు మీకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో దేవుడు ఇలా చేసి ఉండొచ్చు. నాకు మాత్రం ఖచ్చితంగా తెలీదు. కానీ ఈ విడుపును చూసి మీరు విర్రవీగకండి. ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం. మీరు కల్పించే మాటలు అర్థం పర్థం లేనివి. మీరు ఎప్పుడు ఏం చెబుతారో అర్థం అవదు. కొన్నిసార్లు మీరు అల్లాహ్కు సంతానాన్ని కూడా ఆపాదిస్తుంటారు. నా ప్రభువు అపార కరుణామయుడు, మీరు కల్పించే అసత్యాలకు ఆయన అతీతుడు, కనుక మీ అసత్యాలపై ఆయన సహాయాన్ని కోరటమే శ్రేయస్కరం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.